సూర్యాస్తమయ సమయంలో గుట్టపైకి ఎక్కుతున్నాడు గంగులు. చీకటి పడే సమయానికి ఎవరూ లేని ఆ కోటను చేరుకున్నాడు. దొరికినంత సొమ్మును కాజేసి అక్కడి నుండి పారిపోవాలని అనుకున్నాడు. కాని లోపలికి అడుగు పెట్టాడో లేదో పదుల సంఖ్యలో దెయ్యాలు అతన్ని చుట్టుముట్టాయి. కోట నుండి అతని చావు కేకలు అందరికీ వినిపించాయి. కాని భయంతో ఎవరూ తలుపులు తీయలేదు. మరుసటి రోజు ఉదయం బావి దగ్గర రక్తపు మడుగులో గంగులు శవం కనిపించింది. అందరూ భయాందోళనకు గురయ్యారు. అసలు ఆ కోటలో ఏం జరుగుతోంది తెలుసుకుందాం రండి. ఆ రాజ్యాన్ని పాలించే వీరబాహు మహారాజు ఈ మధ్యే చనిపోయారు. పెళ్లి చేసుకొని అత్తవారింట్లోనే ఉంటున్న యువరాజు ప్రతాపుడు సతీ సమేతంగా తండ్రిని చూడడానికి వచ్చాడు. ఆ రాత్రి కోటలో భార్యతో పాటు నిద్రిస్తున్న ప్రతాపుడు ఏవో శబ్దాలకు ఉలిక్కిపడి లేచాడు. అవి దయ్యాల అరుపులు మాదిరిగా ఉండడం చూసి భయంతో కోటను ఖాళీ చేసి అందరూ వెళ్ళిపోయారు. ప్రతాపుడు భార్యతో పాటు నిర్మాణంలో ఉన్న తమ విలాస మందిరాన్ని చేరుకున్నాడు. అక్కడే ఆ రాత్రి అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని కూర్చున్నారు. మహారాజు ఆత్మ కోటలో ఉందని వాళ్లంతా అనుకున్నారు. అప్పుడే కోట ఖాళీగా ఉండటం చూసి గంగులు అందులో ప్రవేశించి దయ్యాల చేతిలో హతమయ్యాడు. మరునాడు ఉదయమే ఒక భూత వైద్యుని రప్పించి కోటలోకి పంపారు. వాడు ముగ్గు వేసి ఏవో మంత్రాలు చదువుతూ మహారాజు ఆత్మను బంధించే ప్రయత్నం చేశాడు. కాని వేరే ఆత్మలు వాడిని అడ్డుకొని ఒక్కసారిగా దాడి చేసి వాడిని చంపేశాయి. ఇది చూసి రాజు నివ్వెరపోయాడు. ప్రజల్లో ప్రాణ భయం అధికమైంది. వెంటనే మంత్రి ముందు చూపుతో ప్రతాపుణ్ణి మహారాజుగా ప్రకటించాడు. అప్పుడు ప్రతాపుడు ప్రజల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేశాడు. హిమాలయాల్లో తపస్సు చేసుకుంటున్న స్వామీజీని రాజ్యానికి రప్పించాడు. అతను కోటను పరిశీలించి, మీ తండ్రిగారు చేసిన పాపాల వల్ల ఎంతో మంది చనిపోయారు. వారి ఆత్మలు ఈ కోటలోనే ఉన్నాయి. అవి మీ తండ్రి ఆత్మను బంధించి తనకి విముక్తి లేకుండా చేస్తున్నాయి. అన్యాయంగా చనిపోయిన వారి ఆత్మలను వశం చేసుకోవాలంటే నా శక్తి సరిపోదు. మీరు ఈ కోటను ఖాళీ చేయడం తప్పించి వేరే మార్గం లేదు అంటూ చెప్పి వెళ్ళిపోయాడు అతను. తన తండ్రి పాపాలు చేయడం ఏంటి అని అర్థం కాక తల్లిని కలిసి ఏం జరిగిందని ప్రశ్నించాడు ప్రతాపుడు. నీ చిన్నతనంలో మీ నాన్న చాలా బాగుండేవారు. ప్రజారంజకంగా పరిపాలించేవాడు. కాని రాజనర్తకి మోజులో పడి మనల్ని ప్రజల్ని నిర్లక్ష్యం చేయడం మొదలు పెట్టాడు. ఆమె కోసం వేట మొదలు పెట్టాడు. పైగా ఒక విలాస మందిరాన్ని ఆమెకు కానుకగా ఇవ్వాలని అనుకున్నాడు. ఆ పని కోసం కోశాగారంలో ఉన్న సొమ్ము సరిపోక ప్రజల దగ్గర అధిక పన్నులు వసూలు చేయడం మొదలు పెట్టాడు. వారిలో చాలామంది ఈ బాధలు భరించలేక ఆత్మహత్య చేసుకున్నారు. వారి దగ్గర నుండి సొమ్మైతే వసూలు చేయగలిగాడు గాని నిర్మాణం మాత్రం పూర్తి చేయలేకపోయాడు. ఎందుకంటే రాత్రి వేళలో తనకు ఏవో అరుపులు వినిపించేవట. నిద్ర నుండి లేచి పిచ్చి పట్టినట్టుగా అరిచేవాడు. క్రమేణ తన ఆరోగ్యం దెబ్బతినడం మొదలుపెట్టింది. తన చావుకు ఆ దెయ్యాల అరుపులే కారణం. మీ తండ్రి గురించిన వివరాలు ఏవి తెలియకూడదనే నిన్ను మీ మేనమామ దగ్గర పెంచాను అని చెప్పింది తల్లి భారంగా. అది విని ప్రతాపుడు చాలా బాధపడ్డాడు. ఏదేమైనా తమ వల్ల వారి కుటుంబాలకు అన్యాయం జరిగింది అని తలచి కోట లోపలికి వెళ్ళాడు. మా తండ్రి వల్ల మీకు జరిగిన అన్యాయం నాకు తెలిసింది. పోయిన మీ ప్రాణాలను నేను తీసుకురాలేను. కాని మీ కుటుంబాలను ఏ కష్టం లేకుండా ఆదుకుంటాను అని మాటిచ్చాడు. కాని ఆత్మలన్నీ ఒక్కసారిగా బయటికి వచ్చి కోపంతో తమ ఉగ్రరూపం చూపించాయి. ప్రతాపుడు భయంతో అక్కడి నుండి పారిపోయాడు. ఎందుకిలా జరిగిందో అర్థం కాక తన తండ్రి దగ్గర పనిచేసిన మంత్రిని పిలిపించి జరిగిందంతా చెప్పాడు. ఈ సమస్యకు ఒక పరిష్కార మార్గం చూపించమని ప్రాధేయపడ్డాడు. అప్పుడు అతను, యువరాజా, ఇందులో మీ తప్పేం లేదు. వాటికి మీ మీద ఎలాంటి కోపం లేదు.
మీ నాన్నగారికి నేను ఎన్నోసార్లు నచ్చ చెప్పాలని ప్రయత్నించాను. ఆయన కోపంతో మమ్మల్ని కూడా నోరు తెరవద్దని బెదిరించేవాడు. చనిపోయిన వాళ్ళు పూట గడవని వాళ్లే కాని ఒకరి దగ్గర చెయ్యి చాపే వాళ్ళు కాదు. ఆ సొమ్ము వాళ్ళు కష్టపడి సంపాదించింది. అందుకే తమ సొమ్ము మాత్రమే తమ కుటుంబాలకు చెందాలని అనుకుంటున్నారని నాకు అనిపిస్తుంది. కాకపోతే మీ నాన్న ఆ సొమ్మును ఎక్కడ భద్రపరిచాడో నాకు తెలియదు అన్నాడు ఆ మంత్రి. ప్రతాపునికి రాజనర్తకిపై అనుమానం వచ్చి తనను ప్రశ్నించాడు. ఆమె ఆ సొమ్ము గురించి తనకేం తెలియదని చెప్పింది. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఆమె నుండి ఒకే సమాధానం వచ్చింది. ఇక లాభం లేదనుకొని తానే దీర్ఘంగా ఆలోచించాడు. బయట ఎక్కడా లేదంటే అది భూమిలోనే పాతిపెట్టి ఉంటాడని అనుకున్నాడు. కొత్తగా నిర్మాణం చేసిన కొలాయి ప్రాంతానికి వెళ్ళాడు. అంతకు ముందు రోజు రాత్రి అతను దయ్యాలను అక్కడే చూశాడు. ఒక మనిషిని పిలిపించి అక్కడ తవ్వించాడు. అందులో నుండి ఒక పెట్టె బయటపడింది. తెరిచి చూస్తే కదా అందులో చాలా బంగారు నాణేలు ఉన్నాయి. ప్రతాపుడు మొదట తన తండ్రి వల్ల చనిపోయిన వారి కుటుంబాలకు ఎక్కువ మొత్తం పంచాడు. మిగిలిన వాటిని ప్రజలకు సమానంగా పంచాడు. ఆ రాత్రి ప్రశాంతంగా అదే కోటలో నిద్రపోయాడు. ఇక ఏ దెయ్యం అతనికి నిద్రాభంగం కలిగించలేదు.